సూపర్ ఉంది బ్రో, అసలు బ్లాక్ బాస్టర్, అసలు దిమ్మ తిరిగిపోయింది అనమాట. అది చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే కనుక అసలు ఒక రేంజ్ లో ఉందన్నమాట. అసలు ఎన్టీఆర్ గారిని అలా చూస్తుంటే అబ్బబ్బబ్బ మామూలుగా లేదు బ్రో. అసలు ఒక్క రేంజ్ లో అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క షాట్ అదే డైలాగ్ ఉంది, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఇదేగా మైండ్ పోతుంది అన్నట్టు అట్టుందన్నమాట. మామూలుగా లేదు. మీకు ఏ షాట్ బాగా నచ్చింది? ఒకటి అందరికి నచ్చింది, అక్కడ ఆగిపోయింది. లాస్ట్ లో ఆ ఫిష్ మీద నుంచి సొరచేప మీద లెగుస్తారు కదా, ఆ షాట్ కి అయితే అందరూ అలా చూస్తాం భయ్యా. అసలు అట్టుందన్నమాట. ఈ దెబ్బతో కొరటాల శివ, ఎన్టీఆర్ గారు ఇంకో బ్లాక్ బాస్టర్ పక్క. ఇది మాత్రం రికార్డులు అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండాలన్నమాట. ఇలాగా మన తండ్రి కొడుకు లాగా చేశారు కదా ఎన్టీఆర్, ఆ క్యారెక్టర్స్ అన్ని ఎలా అనిపించినాయి ట్రైలర్ లో? అవన్నీ అయితే సూపర్ ఉంది. అసలు ఏమీ తెలియనోడు మళ్ళీ అంటే ఒక అమాయకుల్లో యాక్ట్ చేయడం, వెంటనే అది అంటే చూపించడం కూడా, వెంటనే ఒక సీరియస్ క్యారెక్టర్ అనేది చూపించడం అనేది అసలు మామూలుగా చూపించలేదు ట్రైలర్ లో. అసలు ప్రతి షాట్ ప్రతి ఐటమ్ మైండ్ పోతుంది లోపల, అలా ఉందన్నమాట. కొట్టాల శివ ఏం చేస్తారు ఈసారి అంటే నాకు తెలిసి ఒక మాస్ మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. నాకు అనిపించింది అయితే ఒక మ్యాజికల్ అంటే మళ్ళీ ఒక జనతా గ్యారేజ్ లాంటి ఒక మాస్ అండ్ క్లాస్ మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అయితే నాకు అనిపించింది దీంట్లో అయితే. అండ్ ఇంకా మన బాలీవుడ్ హీరో పేరేంటి నాకు గుర్తు రావట్లేదు, సైఫ్ అలీ ఖాన్. ఆయన కూడా చాలా అంటే చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్ గా చూపించారు. ఒకసారి స్నేహితుడిగా ఉండి వెంటనే విలన్ గా చూపించడం అనేది అది ఒక వేరే లెవెల్ అనిపించింది. అంటే ఆ చూపించడం కూడా మంచిగా ఉండి చెడు చేసే వాళ్ళగా అయితే అనిపించింది. సో చూడాలి అసలు ఎలా ఉంటుందో. ఒక రేంజ్ అయితే చూపించారు అన్నమాట. విలేజ్ గెటప్ లో హీరోయిన్ ఎలా అనిపించింది? ఒక డైలాగ్ ఉంది కదా, తండ్రి లాగా బ్లడ్ రాలేదు. అసలు ఆ హీరోయిన్ గురించి చెప్పడం అంటే మా మతి పోతుందండి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, శ్రీదేవి గారిని జోడీ విన్నాం గానీ ఇప్పుడైతే రియల్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మామూలుగా లేదు ఇద్దరు జోడీ అయితే, అసలు వేరే రేంజ్ లో ఉంది. అసలు మాటలు రావట్లేదు. బీజిఎం ఎలా అనిపించింది? అంటే లైక్ ఉందా మ్యాటర్ ఉందా? ఆ మ్యాటర్ అయితే అనిపించింది. వెనకాల ఆ వీడియోకి బీజిఎం కి చూస్తుంటే అంటే ఆ ట్రైలర్ కి దానికి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో నాకు కొత్త మ్యాజిక్ అయితే క్రియేట్ చేశాడు అనిపిస్తుంది. కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది ట్రోల్ చేశారు దేనికంటే వెనకాల ఎప్పుడు విన్నట్టే ఉంది అది అని. సో ఆ ట్రోల్ చేసినా కూడా ఇంకా ప్లస్ అయ్యింది, ఎక్కడ ట్రోల్ చేసినా కూడా. బట్ కొన్ని మూమెంట్స్ అలా అనిపించాయి కానీ బట్ కాదు, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ తేడా ఉంటాయి. అటు నుంచి వచ్చేసి బీజిఎం అనేది కొంచెం తేడా ఉంటుంది. బట్ అన్ని కనిపించిన కంటే ఒకేలా కనిపిస్తాయి. అది మన పొరపాటు, అది మన చెవులో ఉన్న దుమ్ము ధూళి లాంటి అన్నమాట. ఎందుకంటే చెత్తనా కొడుకులు ఉంటారు కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఎన్టీఆర్ కానీ. అంటే సినిమాలో ఏదో వచ్చినా సరే ట్రోల్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఉంటారు. కొంతమంది ట్రైలర్ మరి మేము ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు, బాహుబలి త్రిపుల్ ఆర్ ఈ రేంజ్ లో ఊహించాము, అసలు ఏమీ లేదు, లాస్ట్ లేదు తిమింగలం పైకి లేస్తుంది అంతేగాని అంత రేంజ్ లేదన్న వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో రేంజ్ లేదన్న వాడికి గూలు మూసుకొని కూర్చోండి, రేంజ్ మొత్తం వస్తుంది. ఆన్ ద వేలో ఉందన్నమాట. ఆ రోజున మీ గూలు అన్ని పగిలిపోతాయి. అది ఎన్ని కోట్లు కలెక్షన్ అవ్వచ్చు? కోట్లు అయితే తెలియదు కానీ కాలర్ అయితే ఎంత భయ. కోట్ల విషయం మాకు అవసరంలా, ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడటం మాకు కావాలి, మేము ఇలా వెళ్ళాలి. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా 2000 కోట్లు 3000 కోట్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ రీగర్ గా వెయిట్ చేస్తారు 6 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద దేవుడు వస్తున్నాడు. ఒకటి భయ్య, ఏ సినిమా ఎన్ని కోట్లు రికార్డులు బద్దలు కొట్టినా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ముందు ఇంత అన్నమాట. సో ఆయన యాక్టింగే చాలు అన్నమాట వాళ్ళందరికి సమాధానం చెప్పడానికి. కోట్ల సమాధానం లేదండి, కోట్లు విలువ చేసే ఆయన యాక్టింగ్ చూడటమే గ్రేట్. అది ఎంత న్యాచురల్ గా కానీ అలా రావటం కోట్లు సంబంధించే కాదు, అది ఎంత కరెక్ట్ చేసిన అది మ్యాటర్ కాదు. ఆయన యాక్టింగ్ చూడటం కోసం వెళ్ళినా చాలు. ట్రైలర్ ఎలా నచ్చింది? సూపర్ ఉంది భయ్య, ఒక రేంజ్ లో ఉంది. కొరటాల శివ గారు ఈసారి అయితే ఏదో గట్టిగా బిగ్ ప్లాన్ చేశారని అనిపిస్తుంది. ఇక దాని దెబ్బకి మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అటువైపే చూడాలని నాకు అర్థమవుతుంది. ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టేశాడు భయ్య, ఇచ్చి పడేసాడు. అది ఆ విజువల్స్ అసలు చెప్పి మాటలు కూడా సరిపో, అంత బాగున్నాయి. ఆ విజువల్ కి ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సూపర్ అంటే సూపర్. అయితే ట్రైలర్ లో ఒక ముసిగేసి దూకుతున్న షార్ట్ అవుట్ చూపించారు కదా. అవును, అది ఏంటంటారు బ్యాక్గ్రౌండ్ లో తెలియకుండా అంటే ఇంకో వ్యక్తి ఎవరైనా ఎంటర్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సో నాకు అదే అనిపించింది. సో జ్యువెల్ రోల్ ఎలా అనిపిస్తుంది? ఏది భయ్యా? జ్యువెల్ రోల్ ఉంది కదా ఎన్టీఆర్ అన్న. అవును ఉంది, అంటే ఒకటేమో కామను ఒకటేమో యుద్ధం అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి సైలెంట్ గా ఉంటాడు, సైలెంట్ గా ఉన్న వ్యక్తి హీరోయిన్ లవ్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. చూడాలి మరి సిచ్యువేషన్ ఏం పెడతాడో డైరెక్టర్. అవును లేదు ఇద్దరు, అందుకంటే హీరోయిన్ అక్కడ డైలాగ్ చెప్పింది కదా, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని. వాళ్ళ నానే ఈయన రూపంలో వచ్చినట్టు అర్థమైపోయింది అక్కడ, అంతే అలాగే అనుకోవచ్చు మరి. సో అలాగే మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే.
అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్స్ పరంగా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాయి నువ్వు. అక్కడ ఎన్టీఆర్ RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడో మేమందరం అనుకున్నాం, కానీ నిజంగా ఇచ్చి పడేస్తాడు అంతే. థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఎలా అనిపించింది ట్రైలర్ దేవరా? అయితే చెప్పండి మాటలు లేవు బ్రో, అంతే. కేసీపీడి. ఏ సీన్ నచ్చింది ఎక్కువ మరి? లాస్ట్ లో వచ్చిన తిమింగ్లం సీన్ అయితే మాత్రం వేరే లెవెల్. షిప్ మీద ఎగురుతాడు కదా కిందకి, దేవరా, అది ఇంకా వేరే లెవెల్. బ్రో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఉందంటారు, నిజమేనా? డ్యూయల్ రోల్ కాదు బ్రో, కాదా? ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్. జాన్వీ కపూర్ ఎట్లా అనిపిస్తుంది? బికమింగ్ క్రషర్. ఫస్ట్ టైం తెలుగు శ్రీదేవికి తగ్గట్టు ఉందంటారా? అంతకు మించి ఉందంట. ఆర్జీవికి శ్రీదేవి వెళ్ళదు, ఇప్పుడు మా కాదు జాన్వీ కపూర్ అలా. కొంతమంది సినిమా యావరేజ్ గా ఆడితే అసలు ఆడదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు అన్నారు అన్న? వాడు బ్రో అనేది అన్న ట్రోల్ చేసి వాళ్ళు ట్రోల్ చేస్తారు బ్రో. ట్రోల్ చేసే వాళ్ళకి ఏమని చెప్తారు మరి? ట్రోల్ 27th రోజు ఈ రోజు చూస్తారు కదా బ్రో, నైట్ కి ఒక 24 hours ఆగమని చెప్పు. వాళ్ళ రికార్డ్స్ అన్ని చూసుకుందాం, రికార్డ్స్ అన్ని మాట్లాడేసుకుందాం రేపటి నుంచి. 27th రోజు రికార్డ్స్ ఎట్లుంటాయి మరి? ఈ రోజు స్టార్ట్ అయింది బ్రో, మీరు 20 అప్పటివరకు లేదు అసలు. ఈ రోజు స్టార్ట్ అయింది. ఎంత చేస్తుంది అనుకుంటారు కలెక్షన్స్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, 1000 crores దాటింది ఆల్రెడీ. కొంతమంది ట్రైలర్లని ఏం లేదు వెబ్ సిరీస్ లేక ఉందని కొందరు అంటున్నారు. అలాగేం లేదన్న, వాళ్ళు పన్నోళ్ళు ఎన్నైనా చెప్తారన్న. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అన్నారు, బాబులు 1 రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అన్నారు, దేవరా 1 ఇది చూసుకోండి. అంటే ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు మనం పట్టించుకోకూడదు. ఎన్టీఆర్ యాక్టింగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుందా? ఇంత అంతకు మించి నేను ఆల్రెడీ ఫ్యాన్, నా మాటలు లేవన్నమాట. అంతే, మాటలే మాట్లాడుకుంటా లేవు. అంటే ఆ సముద్రం పక్కన అంటే ఆ ఫైట్లన్నీ, అంటే ఆ సీన్లన్నీ ఆ స్టోరీ ఎప్పుడో జరిగినలాగే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. స్టోరీ లైన్స్ ఎక్కడ రిలీజ్ చేశారు? ఓన్లీ యాక్షన్ సీన్స్ రిలీజ్ చేశారు, స్టోరీ ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ ఫాదర్ సన్ ఒక్క కాన్సెప్ట్ మాత్రం రిలీజ్ అయింది, అక్కడ ఏమీ స్టోరీ రిలీజ్ అవ్వలేదు. చెప్పాల్సింది ఇదే. ఏంటంటే వన్ వర్డ్ లో దేవరా ట్రైలర్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? మోసం కేసీపీడి, కేసీపీడి గ్రాస్ 1000 crores దాటేసింది. ఇది 2000 crores 3000 crores అన్ని దాటదు, చెప్పలేము అనమాట. నో వర్డ్స్. ఎన్టీఆర్ లుక్ అంటే ఏముంది బ్రో, ఎప్పుడూ చూడలేదు కదా మనం మాస్ అనేది, ఫస్ట్ టైం చూస్తున్నాం, వేరే లెవెల్ అంతే. ఏవి మాటలేవు బ్రో, చెప్పలేము అంతే, మాటలు చెప్పుకోలేము. మన కొరడాల్సి ఇచ్చిన మాట ప్రకారం ఆ వాటర్ విజువల్స్ అవనివ్వండి, ఆ విఎఫ్ఎక్స్ అవనివ్వండి, ఆ ఫైట్ యాక్షన్స్ అవనివ్వండి, నో వర్డ్స్. బికమ్ ఏ క్రషర్. ఈజీగా బాహుబలి అనేది అది వేరే, అది పక్కన పెట్టేసుకుందాం, ట్రిపుల్ రికార్డ్స్ దాటేస్తుంది అనమాట.